నమస్కారం. లీడ్ ద లైఫ్ కార్యక్రమానికి స్వాగతం. నేడు యువతి యువకులు స్వయం ఉపాధి వైపు అడుగులేస్తున్నారు. కొందరైతే బాగా చదువుకొని ఉద్యోగం నచ్చక నచ్చిన వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారు. వ్యాపారం చేయాలంటే దాని గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. కొంతమంది ఔత్సాహికులు కొన్ని పొరపాట్లతో నష్టపోతుంటారు. అయితే వారికి ఆ రంగం పట్ల సరియైన అవగాహన లేకపోవటమేనని భావించవచ్చు. ఇక ఇప్పుడు రకరకాల వ్యాపారాలు మనం చూస్తూనే ఉన్నాం. అందులో కూరగాయల ఆధారిత పరిశ్రమలు కూడా ఉన్నాయి. కూరగాయల ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి కూడా వ్యాపారం చేయొచ్చు. మరి ఈ రంగంలో వ్యాపార అవకాశాలు ఎలా ఉన్నాయి, ఎలా ప్రారంభించాలి అనే తదితర అంశాలపై సలహాలు సూచనలు ఇవ్వడానికి మనతో ఉన్నారు ప్రముఖ వ్యాపార విశ్లేషకులు మైనంపాటి శ్రీనివాసరావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. ముందుగా సార్, మనం నిత్యావసరాలు కూరగాయలు, ఆ కూరగాయల గురించి పరిశ్రమలు పెట్టాలంటే వాటి గురించి కాస్త వివరించండి. అసలు ముందర కూరగాయల గురించి ఎందుకు పరిశ్రమలు పెట్టాలి అంటే, జనరల్గా వీటికి పెరిషబిలిటీ ఉంటుంది. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఏంటంటే అది వీలైనంత త్వరగా చెడిపోతూ ఉంటుంది అన్నమాట. దాన్ని మనం ప్రాసెస్ చేసి దీర్ఘకాలంలో దాన్ని నిల్వ ఉంచడం కోసం ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు పెట్టాల్సిన అవసరం ఉంది. దానివల్ల ఉపయోగం ఏంటంటే, ముందర ఒకటి జాతీయ సంపద వేస్ట్ కాదు. యాజ్ పర్ క్యాలిక్యులేషన్స్ ఏంటంటే, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మీద ప్రతి సంవత్సరము 50,000 కోట్ల వృధా జరుగుతున్నది అనమాట. అంటే రైతులు తాము కష్టం చేసి పండించిన పంట వృధా అయిపోతుంది అనమాట. అంతేకాకుండా జనరల్గా ఇవన్నీ సీజనాలిటీ ఉంటుంది. అన్నీ ఒకే కూరలన్నీ ఒకేసారి వచ్చేస్తాయి మార్కెట్లో. అలాంటప్పుడు ఏంటంటే రైతులకు కూడా సరైన రేట్ రాదనమాట. అలాంటి పరిస్థితుల్లో ప్రాసెసింగ్ యూనిట్స్ కనుక ఎస్టాబ్లిష్ చేస్తే నేను నిల్వ ఉంచి దాన్ని 6 నెలలు, సంవత్సరం, ఈవెన్ 2 ఏళ్ళు కూడా నిల్వ ఉంచే అవకాశం ఉంటుందన్నమాట. అందువల్ల మనం కూరగాయల ఆధార పరిశ్రమలు పెట్టడం అనేది, వాటిని ఎంకరేజ్ చేయటం అనేది మంచిది. అందుకే ఈవెన్ ఎంకరేజ్ చేయడానికి కూడా ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తున్నది అనమాట. వీటికి సబ్సిడీస్ ఉన్నాయి, తర్వాత పవర్ సబ్సిడీ, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అందువల్లంటే కూరగాయల ప్రాసెసింగ్ వల్ల గ్రామాలకు ఉపయోగం ఉంటుంది అండ్ తర్వాత యువతకు ఉపయోగం ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనం కూరగాయలని బాగా ప్రాసెసింగ్ అనేది ప్రోత్సహించదగ్గ సబ్జెక్ట్ అన్నమాట. వీటిలో ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి సార్? అంటే ఇక్కడ 2 రకాలండి. ఒకటి, రైతు పండించడానికి రైతుకు ఈ యూనిట్స్కు రా మెటీరియల్ రైతు నుంచి రావాలి. అందువల్లంటే రైతుకు ఉపాధి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఇండస్ట్రీ సెటప్ చేస్తారో వాళ్ళు అల్టిమేట్ లక్ష్యం ఏంటి? ప్రాఫిట్ సంపాదించడం కదా. అలా ప్రాఫిట్ సంపాదించడం ద్వారా కూడా వాళ్ళకు ఉపయోగం ఉంటుంది. తర్వాత ఈ కేవలం ఒక వ్యక్తి మొత్తం ఇండస్ట్రీని రన్ చేయలేరు. దాంట్లో వర్కర్స్ కావాల్సి ఉంటారు, స్టాఫ్ కావాలి, వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్. అంటే ఇట్లా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈ చాలామందికి వీటిలో ఉపయోగం ఉంటుంది అన్నమాట. అందువల్ల ఏంటంటే మనం కూరగాయలు వివిధ అవకాశాలు ఉంటాయి. వీటిని మనం యువతకు తెలియచేసి మనం వాళ్ళు ఎలా ప్రారంభించాలని మనం సజెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలా చూసుకుంటే మనం వెజిటబుల్స్ ప్రాసెసింగ్కి వెళ్ళినప్పుడు మొట్టమొదట మనం జనరల్గా మనందరికి పాపులర్ అయిన ప్రొడక్ట్ రెడీ టు ఈట్ ఐటమ్ ఆలు చిప్స్. అంటే ఆలు మనకి ఇక్కడ పండదు, కానీ ఇప్పుడిప్పుడే వేస్తున్నారు కొన్ని ఏరియాస్లో. ఇది బాగా పాపులర్ అయిన ప్రొడక్ట్ అనమాట. ఇది కనుక అయితే 50 కేజీల రోజు కెపాసిటీలో ఒక 20 లక్షల్లో ప్రారంభించవచ్చు. దీనికి ఏంటంటే అసలు చాలా పెద్ద ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు పెద్ద బ్రాండ్స్ అన్ని వాళ్ళు ఇట్లా ఇంత చిన్న ఇండస్ట్రీకి రారు. వాళ్ళు 15 కోట్లు 20 కోట్లు అట్లా ఉంటుంది. కానీ ఒక చిన్న ఇండస్ట్రీగా మొదలు పెట్టడానికి ఇది ఒక బేసిక్ ఇండస్ట్రీ కింద చెప్పొచ్చు అన్నమాట. ఇది తర్వాత మనకు కాకరకాయ అని మనందరికీ తెలిసిందే. ఈ కాకరకాయ పికిల్ అండ్ కాకరకాయ ఫ్రైడ్ చిప్స్ కూడా తరుగుతుంటాయి అన్నమాట. జనరల్గా ఈ ఫ్రైడ్ చిప్స్ అనేది డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఉపయోగపడుతుంది. హెల్త్ వైజ్ కూడా మంచిది అది. అండ్ పికిల్ అనేది రెగ్యులర్గా వాడుతుంటారు. ఇది కనుక అయితే రోజుకి 25 కేజీల పికిల్ అండ్ 75 కేజీల చిప్స్ కెపాసిటీలో ఒక 35 లక్షల్లో మొదలు పెట్టచ్చు. అలాగే కాకర జ్యూసు, పౌడరు అండ్ డయాబెటిక్ క్యాప్సూల్స్. ఇప్పుడు కాకర జ్యూస్ జనరల్గా ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఈ న్యాచురోపతి అనేది ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది. ప్రతిరోజు ఉదయం కాకర జ్యూస్ ఒక 5 ml 10 ml తీసుకుంటే ఈ డయాబెటిక్ తగ్గటమే ఉండదు, కానీ పెరగకపోవటం అనేది ఉంటుంది అనమాట. అలా తర్వాత పౌడర్ యూసేజ్ ఉంటుంది. క్యాప్సూల్స్ చేస్తున్నారు.
ఇవి కూడా రెగ్యులర్ యూసేజ్ చేస్తాం. ఈవెన్ యాక్చువల్లీ ఎక్స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. అలా కనుక అలా యూనిట్ కనుక ప్లాన్ చేస్తే రోజుకు 1 టన్ను కాయలు ప్రాసెసింగ్ చేస్తాయి. ఆ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ ఒక 1 crore పెట్టచ్చు అనమాట. తర్వాత గోరు చిక్కుడు, దీన్ని గోకరకాయ అంటారు. గోరు చిక్కుడు కూడా యాక్చువల్లీ చాలా పెద్ద ఇండస్ట్రీ. అండ్ రాజస్థాన్, గుజరాత్లో అయితే కొన్ని లక్షల ఎకరాల్లో గోరుచిక్కుడు పండిస్తారు. మనకు లేదు. మనం ఏంటంటే కాయగూరల్లో ఒక అంశంగానే ఒక ఐటమ్గానే తీసుకుంటాం, కానీ అక్కడ కంప్లీట్ కమర్షియల్ స్కేల్లో పండిస్తారు అనమాట. ఎందుకంటే ఈ గర్గమ్ అంటారు దాన్ని మామూలు ఇంగ్లీష్లో. ఈ గర్గమ్ దానివల్ల యూసేజ్ చాలా ఉంది. అసలు మామూలుగా ఫుడ్లో వాడతారు, కాస్మెటిక్స్ తయారీలో వాడతారు, తర్వాత మామూలుగా ఇవి మన దోమల కాయిల్స్ ఉంటాయి కదా దాంట్లో వాడతారు, ఫార్మాసిటికల్స్లో వాడతారు, ఆయిల్ డ్రిల్లింగ్లో వాడతారు. మల్టిపుల్ యూసేజ్ ఉన్న ప్రొడక్ట్స్లో ఈ గోరుచిక్కుడు ఒకటి అనమాట. కాకపోతే గోరుచిక్కుడు ఏంటంటే మనం ఇక్కడ ఏం చేస్తారంటే ముద్రకు ముందే కూర కోసం కోస్తారు, కానీ దీనికి అలా కాదు. పెసలు ఎలా దానికి కళ్ళం చేస్తారో దీన్ని కూడా అట్లాగే ముదిరిన తర్వాత కళ్ళం చేసి గింజలు తయారు చేస్తారు అనమాట. ఆ గింజలను ప్రాసెస్ చేయటం ఇక్కడ బేసిక్ ఉద్దేశం. ఇది కనుకైతే ముందర గోరుచిక్కుడు గింజలను స్ప్లిట్ చేయటం అనేది ఒక ఇండస్ట్రీ. ఈ స్ప్లిట్స్ని ఎందుకు వాడతారంటే ఆయిల్ డ్రిల్లింగ్లో దీని ప్రధాన రా మెటీరియల్ అనమాట. అంటే అది అబ్జర్వ్ చేసుకుంటుంది. అది కనుకైతే 5.6 tons per day కెపాసిటీలో ఒక 3 కోట్ల మొదలు పెట్టచ్చు. తర్వాత గోరుచిక్కుడు స్ప్లిట్స్ నుంచి పౌడర్ చేయటం అనేది ఒక ఇండస్ట్రీ ఉంది. ఈ పౌడర్ను ఎందుకు వాడతారు అంటే చాలా చోట్ల వాడతారు. ఫార్మాలో ఇప్పుడు యాక్చువల్గా ట్యాబ్లెట్ ఉంది, ట్యాబ్లెట్లో మెడిసిన్ ఉండేది 0.5% 1%. మిగతాది మనం పట్టుకొని వేసుకోవడానికి ఒక వెహికల్ అనమాట. అది ఇదన్నమాట. ఇది లోపలి భాగంగా డిస్పర్స్ అయిపోతుంది. అందుకని అట్లా ఫార్మాలో వాడతారు, ఫుడ్లో వాడతారు, తర్వాత చాలా వాటిల్లో వాడతారు అనమాట. దాని విస్కాసిటీ అనేది ఒక బేసిక్ ఫ్యాక్టర్ని బట్టి దాని ప్రైస్ ఉంటుంది. ఈరోజు సరైన క్వాలిటీది అయితే టన్ను 2 లక్షలు కూడా ఉందన్నమాట. గోరుచిక్కుడు గింజల పొడి అనమాట. అట్లా ఉంటుంది. అది కనుకైతే డైలీ 4 ton కెపాసిటీలో ఒక 5.5 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అనమాట. కానీ ఈ రెండు మనం ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు ఇమీడియట్గా అయితే రా మెటీరియల్ అవైలబిలిటీ లేదనే చెప్పాలి మనకు. ఇది ఎట్లా ఉంటుందంటే ఇంటర్లింక్డ్. క్రాప్ ఉంటే కానీ ఇండస్ట్రీ రాదు, ఇండస్ట్రీ ఉంటే కానీ క్రాప్ రాదు. ఇది కొంతమంది ట్రై చేస్తున్నారు కూడా. బట్ అంతకుముందు ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేసినటువంటి ఒక కమిటీ వాళ్ళు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాలు ఈ గోరుచిక్కుడు పెంపకానికి అండ్ ప్రాసెసింగ్కు అనుకూలమని రిపోర్ట్స్ ఇచ్చినాయి. దీని కానీ గవర్నమెంట్స్ అయితే ఇనిషియేటివ్ తీసుకుంటే ఇది కూడా మంచి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇది అవుతుంది అనమాట. అట్లాగే టొపియోకా అంటారు, కర్రపండలం అంటుంటారు. దాని చిప్స్ మనం ఎట్లా పొటాటో చిప్స్ అట్లాగా ఈ కర్రపండలం చిప్స్ కూడా మంచి డిమాండ్ ఉంటుంది. హెల్త్ వైజ్ మంచిది. ఇది రోజుకు 135 kg కెపాసిటీలో ఒక 25 లక్షల్లో మొదలు పెట్టచ్చు. అట్లాగే టొపియోకా స్టార్చ్ నుంచి గమ్ చేస్తారు. యాక్చువల్గా ఈ కార్టూన్ బాక్సులు అట్టపెట్టలు ఏవైతే ఉంటాయో వాటికి పౌడర్ గమ్ వాడతారనమాట. దాన్ని దీని నుంచి ఈ టొపియోకా స్టార్చ్ నుంచి చేస్తారు. ఇది అంటే యాక్చువల్ టొపియోకా స్టార్చ్ తయారనేది ఒక పెద్ద ప్రాజెక్ట్, పెద్ద ఇండస్ట్రీ. అది దానికి రోజుకు 5 టన్నుల వరకు రా మెటీరియల్ కావాలి. అది పెద్ద ఇండస్ట్రీ అవుతుంది, దాదాపు 5-6 కోట్ల ప్రాజెక్టు. మనం అది చెప్పట్లేదు, స్టార్చ్ నుంచి గమ్ చేయటం అనమాట. ఇది కనుకైతే సంవత్సరానికి 300 టన్నుల కెపాసిటీలో ఒక 40 లక్షల్లో మొదలు పెట్టచ్చు. అట్లాగే తర్వాత టమాటో సాస్, ఇవన్నీ మనకు రెగ్యులర్గా తెలిసిందే. టమాటో సాస్ అండ్ కెచప్ ఇండస్ట్రీ కనుకైతే రోజుకు 300 kg కెపాసిటీలో ఒక 35 lakhsలో మొదలు పెట్టచ్చు. అట్లా కేవలం టమాటో సాస్ కనుకైతే అంటే కెచప్లో ఏం చేస్తారంటే దాంట్లో మసాలాలు యాడ్ చేస్తారు, సాస్లో మసాలా ఉండదు జనరల్గా. అందువల్ల ఏం చేస్తారంటే ఇది ఓన్లీ సాస్ యూనిట్ కనుకైతే 500 kg per day కెపాసిటీలో ఒక 25 lakhsలో మొదలు పెట్టచ్చు. తర్వాత పచ్చిమిర్చి సాస్ పౌడర్ అండ్ పికెల్, కొన్ని ఏరియాస్లో కేవలం పచ్చిమిర్చి ఎక్కువ వేస్తుంటారు అనమాట. అలాంటి చోట ఈ సాస్ పౌడరు పికెలు. యాక్చువల్లీ పచ్చిమిర్చి పౌడర్ అనేది కొత్త కాన్సెప్ట్. మనకు ఎండుమిర్చి పౌడర్ మనకు ఎందుకు తెలిసింది, మనం ఇళ్లలో వాడేది అది. పచ్చిమిర్చి పౌడర్ని ఎందుకు వాడతారంటే ఇటీవల కాలంలో రెడీ టు ఈట్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ వాడుతున్నారు. వాటిలో దానికి సపరేట్ ఫ్లేవర్ కోసం దీన్ని వాడతారనమాట. తర్వాత దీన్ని సాస్ అనేది ఇప్పుడు మామూలుగా మన బేకరీస్లో వాటిలో మీకు తెలిసే ఉంటుంది, మామూలుగా సమోసాలు వాటి తినడానికి వాటికి. అండ్ పికెళ్ళు, ఈ 3 కనుకైతే సాస్ 18,000 kg సంవత్సరానికి, 18 tons per year. పౌడర్ కనుకైతే ఒక 7,800 kg సంవత్సరానికి,
పికెల్ అయితే 110 టన్నులు సంవత్సరానికి అనమాట. ఇది కనుక అయితే ఒక 100 lakhsలో మొదలు పెట్టవచ్చు. 100 lakhs. దీంట్లో ఒక చిన్న ఇది కేవలం పికెల్ కనుకైతే రోజుకు ఒక 100 kg కనుకైతే ఒక 25 lakhsలో మొదలు పెట్టచ్చు. అంటే మనం రెండు కాన్సన్ట్రేట్ చేయాలి, పెద్దవి చిన్నవి. ఎందుకంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళ క్యాపబిలిటీస్ వేరుగా ఉంటాయి, అందువల్ల రెండు మనం కవర్ చేస్తున్నాం అనమాట. సరే, ఇంకా డిఫరెంట్ ప్రాసెసింగ్ వెజిటబుల్స్ ఎలా ఉంటాయి? తర్వాత మునగ కాయలు అనేది మనకు తెలిసినవి కదా, డ్రమ్ స్టిక్స్ అంటాం. ఈ మునగ కాయల పొడి కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అసలు ఈ మునగ కాయల పొడి అంటే ఇప్పుడు మనం చేసినది అంటే కాయలను తీసుకొని ముక్కలు చేసి సాంబార్లోనూ ఇంకేదైనా వాడుతుంటాను. ఎక్కువ సాంబార్లోనే వాడతారు, పిక్కలు వాడేది తక్కువ, కొన్ని చోట్ల పిక్కలు కూడా చేస్తుంటారు. దానికోసంగా పౌడర్ చేస్తే మనం పసుపు మనం ఇది కారం వాడతారో అలా దీన్ని వాడే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి దాంట్లో ఫ్లేవర్ కోసం వాడచ్చు అనమాట. ఇది కనుకైతే 100 kgs per day కెపాసిటీలో, అంటే రోజుకు 100 kg మునగాకు పొడి రావాలంటే 300 kg కాయలు కావాల్సి ఉంటుంది. అది కనుకైతే 25 lakhsలో మొదలు పెట్టచ్చు. తర్వాత మునగ ఆకు పొడి, మునగ ఆకులో కూడా చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి, కానీ మనం ఇక్కడ వాడట్లేదు. కానీ తమిళనాడులో అయితే మిడ్ డే మీల్ ప్రోగ్రాంలో పిల్లలకు ప్రతి స్టూడెంట్కు మినిమం 2 grams ఆఫ్ ఈ డ్రమ్ స్టిక్ పౌడర్ను వాడటం తప్పనిసరి అక్కడ. ఇక్కడ బేసిక్గా పల్లెటూళ్ళలో పిల్లలకు ఈ మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక ఈజీ రెమెడీ అనమాట, తక్కువ వ్యయంతో అయ్యేటువంటి రెమెడీ ఇది కనుక అయితే. ఈవెన్ రీసెంట్గా ఒక ఆర్టికల్ కూడా రాశాను ఆంధ్రజ్యోతి పేపర్కు, మునగాకు పొడి వల్ల 300 రకాల డిసీజెస్ క్యూర్ అవుతాయట. అంత బెనిఫిట్ ఉన్న ఇది అనమాట. ఇది రోజుకు 25 kg కెపాసిటీలో 15 లక్షల్లో మొదలు పెట్టచ్చు. అంటే 25 kg మునగ ఆకు పొడి తయారు కావాలంటే 100 kg ఆకు కావాల్సి ఉంటుంది. అట్లాగే మునగ ఆకు పొడి అండ్ మునగ కాయల పొడి రెండు కంబైన్డ్ యూనిట్ అయితే ఒక 30 లక్షల్లో మొదలు పెట్టచ్చు. తర్వాత అల్లం కూడా ఇప్పుడు తెలంగాణలో చాలా జిల్లాల్లో పండుతున్నాయి. ఈ అల్లం కూడా మనం కాయగూరల కిందనే, యాక్చువల్లీ స్పైసెస్ కిందకి వస్తుంది, మనం కాయగూరలు వాడుతుంటాం కాబట్టి. అల్లం టిడ్ బిట్స్ అంటే జనరల్గా షుగర్ సిరప్లో దీన్ని నానబెట్టి అల్లం శుద్ధి చేసిన తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్ చేసి షుగర్ సిరప్లో నానబెట్టి దాన్ని డ్రై చేస్తారు. ఇంకా అల్లం మురబ్బా అని మీకు ఐడియా ఉండదు, అది ఒక రకంగా జనరల్గా హెల్త్ వైజ్ చాలా మంచిది, డైజెస్టివ్ అనమాట. దాన్ని మనం హైజీనిక్గా చేయాలి. ఇప్పుడు ఏంటంటే చేయటం అంటే ఏదో ఒకటి చేసామంటే ఇప్పుడు మార్కెట్లో కొనే రోజులు కాదు, చేయటం హైజీనిక్గా ఉండాలి, ప్యాకింగ్ నీట్గా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఈ రోజుల్లో మార్కెట్లో మూవ్ అవుతుంది. ఇది కనుక అయితే రోజుకు 100 kgs కెపాసిటీలో ఒక 30 లక్షల్లో మొదలు పెట్టచ్చు. అట్లాగే డీహైడ్రేటెడ్ జింజర్ పౌడర్ తయారీ పరిశ్రమ. అంటే డీహైడ్రేటెడ్ జింజర్ అంటే యాక్చువల్లీ మన దగ్గర శొంఠి అని వాడేవాళ్ళు, మీకు అదే ఉంది లేదు. అదేంటంటే అల్లంను సున్నంలో ఉడికించి తర్వాత దాన్ని డీహైడ్రేట్ చేస్తారు, దాన్ని పౌడర్గా చేస్తారు అనమాట. చేసి ఇది కూడా యాక్చువల్గా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటుంది అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఒక అల్లంకి సబ్స్టిట్యూట్గా కూడా దీన్ని వాడచ్చు అనమాట మామూలుగా కుకింగ్లో కూడా. ఇది కనుక అయితే రోజుకి 250 kg కెపాసిటీలో ఒక 50 లక్షల్లో మొదలు పెట్టచ్చు. అట్లాగే అల్లం నూనె అనేది యాక్చువల్లీ ఇది చాలా కొద్దిగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్. ఇది అల్లం నూనె ఏంటంటే అల్లం నుంచి నూనెని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, దానికి డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎండబెట్టిన అల్లం నుంచి నూనె తీయటం ఒకటి. అది కనుక అయితే 12 టన్నుల సంవత్సరానికి కెపాసిటీలో ఒక 175 లక్షలు, 1,75 లక్షల. ఇలాంటి వాటికి కొంత శిక్షణ అవసరం ఉంటుందా సార్? అంటే ఇలాంటి వాటి శిక్షణ అనేది ముందు ఉండదండి. జనరల్గా మిషనరీ సప్లయరే వీళ్ళ యూనిట్ అయినా వాళ్ళు మెషిన్ ఎరెక్ట్ చేసి ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు ముందర వీళ్ళకి శిక్షణ ఇవ్వడానికి ముందర ఎవరో ఒకరు ముందర ₹1,00,00,000 ఖర్చు పెట్టాలి కదా, అట్లా ఉండదు. అవే రొటీన్ ప్రాజెక్ట్స్కి అయితే ముందర శిక్షణ ఉంటాయి, కానీ ఇవి గవర్నమెంట్ కూడా చేయలేదు. వాళ్ళు కూడా ఏదో ట్రైనింగ్ కోసం 2-3 కోట్లు పెట్టేసి ఏదో 10 మందిని ట్రైనింగ్ చేసి వీలయ్యే పనిగా. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే రా మెటీరియల్ అవైలబిలిటీ స్టడీ చేసుకోవాలి, అండ్ తర్వాత మార్కెటింగ్ కూడా స్టడీ చేసుకోవాలి, తర్వాత వీళ్ళ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ని కూడా స్టడీ చేసుకోగలిగితే జనరల్గా ఎవరైతే మిషనరీ సప్లయర్ ఉంటాడో వాడు మిషన్ ఎరెక్ట్ చేసి అండ్ వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. అది కాకుండా ప్రమోటర్ ట్రైనింగ్ తీసుకొని మిషన్ మీద పడిపోతే మార్కెట్ ఎవరు చేస్తారు? యాక్చువల్గా మేనేజరియల్ స్కిల్స్ ఉండాలి వీళ్ళకి. అండ్ ఇవన్నీ మనం జాబ్ అసైన్ చేయాలి. ఒక టెక్నికల్ పర్సన్ని పెట్టుకుంటాం, ఒక ఫుడ్ ప్రాసెసింగ్లో క్వాలిఫైడ్ పర్సన్ పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళ పారామీటర్స్ తగ్గట్టుగా వాళ్ళు
ప్రొడక్ట్ని డెవలప్ చేస్తారు. అట్లా ఉంటుంది. ఓకే. ఇది ఇలా ఒక 175 lakhs అవుతుంది. అదే తాజా అల్లం నుంచి, అంటే ఇక్కడ ఇంతకుముందు చెప్పింది ఏంటంటే ఎండిన అల్లం నుంచి, ఇది తాజా అల్లం నుంచి కూడా నూనె తీయటం అనేది కొత్తగా డెవలప్ అయిన టెక్నాలజీ ఇది. ఇది కనుక అయితే రోజుకు 10 టన్నుల రా మెటీరియల్ ప్రాసెసింగ్ కనుక చేస్తే ఒక 5 కోట్ల మొదలు పెట్టచ్చు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది బాగా పాపులర్ అయిన ప్రొడక్ట్ ఇది. అండ్ ఇది కనుక అయితే రోజుకు ఒక 50 kg కెపాసిటీలో ఒక 10 లక్షల్లో మొదలు పెట్టచ్చు. దీంట్లో పెద్ద బ్రాండ్స్ కూడా ఉన్నాయి, బల్క్లో కూడా హోటల్స్కి వాటికి సప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే షెల్ఫ్ లైఫ్ ముఖ్యం అనమాట. దీనికి ఒక టెక్నాలజీ ఉంటుంది, టెక్నాలజిస్ట్ని మనం హైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ టెక్నాలజిస్ట్ వాళ్ళు టెక్నాలజీ ఇస్తాడు, ఏ ప్రిజర్వేటివ్స్ వాడాలి అంతా వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. దాని ప్రకారం వీళ్ళు ప్యాక్ చేసి 50 grams 100 grams ఆర్ ఈవెన్ బాటిలింగ్ చేసుకుని మార్కెట్కి వెళ్తారు అనమాట. అట్లా ఉంటుంది. తర్వాత అల్లం నిమ్మ రెడీ టు సర్వ్ డ్రింక్ అనమాట. మామూలుగా ఇప్పుడు ఇది ఒక హెల్తీ డ్రింక్ అనమాట. ఇది కనుకైతే 20,000 బాటిల్స్ పర్ డే కెపాసిటీలో దాదాపుగా 6 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. అట్లాగే ఆనియన్ పేస్ట్, మన ఆనియన్ పేస్ట్ ఇక్కడ తక్కువ వాడతాం, కానీ ఇక నార్త్ ఇండియాలో డైరెక్ట్ ఆనియన్ పేస్ట్ దొరుకుతుంది. ఆనియన్ బదులు అది వాడతారు అక్కడ. అది కనుకైతే 100 kgs పర్ డే కెపాసిటీలో ఓ 15 లక్షల్లో మొదలు పెట్టచ్చు. అట్లాగే డిహైడ్రేటెడ్ ఆనియన్ అండ్ ఆనియన్ పౌడర్, ఆనియన్ పౌడర్ కూడా మీకు అంటే ఇప్పుడు రెడీ టు ఈట్ ఐటమ్స్ ఏవైతే వస్తున్నాయో వాటికి డైరెక్ట్గా మీకు ఆనియన్ కనపడదు, వాటి ఫ్లేవర్స్ కోసం పౌడర్ వాడతారు. ఈవెన్ అల్లం పౌడర్ కానీ ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా కనిపిస్తాయి అక్కడ అన్నమాట. అవి కనుకైతే ఇది సంవత్సరానికి 1500 టన్నుల కెపాసిటీలో దాదాపు ఒక 5,50 లక్షలు చేసేటువంటి ప్రాజెక్ట్ అనమాట. తర్వాత రెగ్యులర్గా ఉల్లి పికెల్ అండ్ ఉల్లి వడియాలు ఈ మధ్య బాగా ఉల్లి పికెల్ అంటే ప్రత్యేకంగా ఆనియన్ పికెల్. ఇప్పుడు ఏంటంటే మనం ఇంగ్లీష్లో చెప్తే కానీ చాలా మందికి అర్థం కాదు. ఇది 200 kg కెపాసిటీలో పరిశ్రమ 25 లక్షల్లో మొదలు పెట్టచ్చు. తర్వాత గ్రీన్ పీస్, బఠానీ అంటాం కదా, ఈ బఠానీ డిహైడ్రేషన్ అంటే జనరల్గా బఠానీ అంటే ఇక్కడ ఏం లేదు, డిహైడ్రేషన్ అందరూ చేయట్లేదు అంటే చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మనం హైజెనిక్గా చేస్తాం, ఒక ప్రత్యేక ఎక్విప్మెంట్ పెట్టుకొని చేస్తారు, డ్రైయర్స్ పెట్టుకొని చేస్తారు. ఇది కనుకైతే 150 tons పర్ యానం కెపాసిటీలో ఒక 75 లక్షల్లో మొదలు పెట్టచ్చు. తర్వాత కంద కూడా మనకు తెలిసిందే కదా, కందను పిండిగా చేస్తారు. మనం వాస్తవానికి కంద మనం ఆహారంగా ఉపయోగించే చాలా తక్కువ, దీనికి ఇండస్ట్రియల్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. దాన్ని పిండిగా ఫ్లోర్గా చేస్తే మన వేరే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో రా మెటీరియల్స్ కింద దాన్ని వాడతారనమాట. ఇది కనుక అయితే 5 టన్నులు కెపాసిటీ, అంటే రోజుకి 5 టన్నులు కంద పొడి తయారు కావాలంటే 25 టన్నులు ఇన్పుట్ కావాలి, అంటే 20% పౌడర్ కంటెంట్ ఉంది. ఇది ఆల్మోస్ట్ ఒక 4 కోట్ల రూపాయలు అవుతుంది ప్రైవేట్ కాస్ట్. అట్లాగే క్యారెట్, కొంచెం క్యారెట్ కూడా ఈ మధ్య ఫ్రీక్వెంట్గా వేస్తున్నారు. క్యారెట్ జ్యూస్ బాటిలింగ్ రెడీ టు డ్రింక్ అనమాట. ఇది కనుకైతే 5,000 సీసాలు 250 ml సైజ్ అనమాట. ఇది ఒక 35 lakhsలో మొదలు పెట్టచ్చు. అట్లాగే బీట్రూట్ స్లైసెస్ ఇన్ షుగర్ సిరప్ క్యానింగ్ అనమాట. బీట్రూట్ కూడా హెల్త్ వైజ్ మంచిదని మనకు తెలుసు కదా. దాన్ని ఏం చేస్తారంటే స్లైసెస్ చేసి షుగర్ సిరప్లో నిలబెడితే అది మనం ఒక విధంగా చెప్పండి స్నాక్ ఐటమ్గా కూడా తినొచ్చు. అది అంటే హెల్త్ వైజ్ మంచిది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. అది కనుకైతే 450 గ్రాములు ఉండే సైజు ఉండేటువంటి ఒక 1 lakh క్యాన్ కెపాసిటీలో ఒక 1 కోటి రూపాయల్లో మొదలు పెట్టచ్చు. అట్లాగే బీట్రూట్ చిప్స్, ఇది రెడీ టు ఈట్ ఐటమ్. ఇది 250 kg పర్ డే కెపాసిటీలో ఒక 35 లక్షల్లో మొదలు పెట్టచ్చు. అట్లాగే బీట్రూట్ జ్యూస్ బాటిలింగ్, ఇది హెల్త్ వైజ్ ఇప్పుడు 5,000 బాటిల్స్ పర్ డే కెపాసిటీలో ఒక 35 లక్షల్లో మొదలు పెట్టచ్చు. అట్లాగే బీట్రూట్ స్వీట్ పికల్ అండ్ హాట్ పికల్, ఇట్లా ఇవన్నీ కొత్త కాన్సెప్ట్స్ అనమాట. ఇవి కనుక 200 kg పర్ డే కెపాసిటీలో ఒక 25 లక్షల్లో మొదలు పెట్టారు. తర్వాత ఈ విధంగానే వెజిటబుల్ ప్రాసెసింగ్ యూనిట్లో చేమగడ్డల నుంచి, తర్వాత ఈవెన్ కరివేపాకు పొడి కూడా మంచి ఇండస్ట్రీనే అవుతుంది. తర్వాత కరివేపాకు పేస్ట్, తర్వాత బేబీ కార్న్ క్యానింగ్ కూడా మంచి ఇండస్ట్రీ అవుతుంది. తర్వాత డిహైడ్రేటెడ్ వెజిటబుల్ పౌడర్స్ ఉంటాయి. ఇలా వేరియస్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఇక్కడ ఎవరు ఎలాంటి ఇండస్ట్రీని ప్లాన్ చేసినా రా మెటీరియల్ అవైలబిలిటీని థింక్ చేయాలి అండ్ మార్కెటింగ్ థింక్ చేయాలి. వాటి ఇన్వెస్ట్మెంట్కి తగ్గట్టుగా వీళ్ళ దగ్గర ఫండ్స్ ఉన్నాయా, లోన్ తెచ్చుకోగలరా లేదా అనేది వాళ్ళు అనాలిసిస్ చేసుకొని వాళ్ళు ఎక్స్పర్ట్ సలహా తీసుకొని మొదలు పెట్టడం అవసరం. ఓకే సార్, చివరగా వ్యాపారం అంటేనే లాభాల నష్టాలతో కూడుకున్న వ్యవహారం. అయితే ఈ కూరగాయల ఆధారిత పరిశ్రమలో పెట్టాలనుకునే వారికి మీరు ఇచ్చే సూచనలు అంటే బిజినెస్లో రిస్క్ అనేది పార్ట్ అండ్ పార్సిల్ అండి. ప్రతిసారి మనం చెప్తూనే ఉంటాం, రిస్క్ తీసుకునేందుకు వచ్చే రెమ్యూనరేషనే ప్రాఫిట్.
అందుకని కేక్ వాక్ అయితే కాదు, ఈజీగా ప్రాఫిట్ వస్తాయని మనం చెప్పకూడదు కూడా అన్నమాట. ఎందుకంటే సరైన పద్ధతిలో ప్లానింగ్ చేసి సరైన పద్ధతిలో మార్కెటింగ్ చేసుకోగలిగితే మంచి ప్రాఫిట్స్ ఉండే సెక్టార్లో ఇదొకటి. అదే కాకుండా గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది, వాటికి సబ్సిడీస్ ఇస్తున్నది, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. అవి కూడా ఒక విధంగా వీళ్ళకి సపోర్ట్ ఇస్తాయి అన్నమాట నిలబడటానికి. ఓవరాల్గా కష్టపడకుండా ఏది కాదు, కష్టపడితే మటుకు ఈ వెజిటబుల్ ప్రాసెసింగ్ అనేది మంచి భవిష్యత్తు ఉన్నటువంటి సెక్టార్లో ఒకటని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వ్యాపారం అంటేనే ఒడిదుడుకులు సహజం, జయాపజయాలకు సిద్ధపడాలి, నిరాశ నిస్పృహలకు లోనవ్వకుండా కృషి చేస్తే తప్పక విజయం సాధించవచ్చు. అలాగే కూరగాయల ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభించాలనుకున్న వారు కూడా సరైన గైడెన్స్ తీసుకుని ముందుకు వెళ్తే ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఈ వారం లీడ్ ద లైఫ్. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.